వెల్కమ్ టు ద జేఎన్ ప్రసాద్ టాక్స్. ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పెను సంచలనాలు సృష్టించారు. ఒకటి బీజేపీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పైన, అదే రెండవది దళపతి విజయ్ తమిళనాడులో కూడా డిఎంకే అన్నా డిఎంకే మీద, ద్రవిడ పార్టీల మీద 60 సంవత్సరాల తర్వాత పెను సంచలనాలు సృష్టించాడు. ఇక్కడికి వచ్చేస్తే బీజేపీ పశ్చిమ బెంగాల్లో మహిళలకు హాస్టల్స్ పెట్టి స్కూల్ పెడతామని చెప్పేసి, జిల్లాకు ఒక స్కూల్ పెడతామని చెప్పేసి ఓట్ బ్యాంకును కమిషన్ చేసుకున్నారు. దాదాపు 206 సీట్లు బీజేపీకి రాగా టీఎంసీకి కేవలం 81 సీట్లు వచ్చాయి. 3 సార్లు చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తిన్నది ఇక్కడ. అదేవిధంగా అస్సాంలో కూడా బీజేపీ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది, 102 వచ్చినాయి. కేరళలో మాత్రం కాంగ్రెస్ కూటమికి కమిషన్ చేస్తుంది. ఇక తమిళనాడుకి వచ్చేస్తే దళపతి విజయ్ గారు 107తో మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉన్నాడు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118, దీనికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇతను హీరో టు సీఎంగా అయ్యాడు. ఈయన చాలా కష్టపడ్డాడు. ఎలా విధంగా అంటే దాదాపు ఈయన సినిమాలకు వచ్చినప్పుడు ఆయన సినిమాల హీరో అవుతాడా అని హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చేయడం వల్ల తన తండ్రి గారైన చంద్రశేఖర్ అనే అతను సొంతంగా ఒక 60 లక్షలు తీసుకొచ్చి అతని మీద ఒక సినిమా తీశాడు. అది 6 రోజుల వాడి ఫెయిల్ అయినా కానీ వాళ్ళ కష్టాలతో వస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ విజయ్ గారే కాకుండా ఎన్టీఆర్ అసంటోడిని కూడా రంగు పూసుకున్న రాజకీయం అవసరమా అన్నారు. అందుకే అప్పుడు ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారిని వాళ్ళు కూడా సినిమాల నుంచే రాజకీయాలకు వచ్చారు. ఎంజీఆర్ గారు 5 సంవత్సరాలు పట్టింది పార్టీ పెట్టి డైరెక్ట్ సీఎం అవ్వడానికి. ఎన్టీ రామారావు కూడా చాలా తక్కువ టైంలో 8 నెలలు సీఎం కాగలిగారు. అదేవిధంగా అదే తోవలో ఈ దళపతి విజయ్ 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఇక్కడ వరకు ఈ సీఎం పోస్ట్ వరకు రావడం జరిగింది. అదేవిధంగా పర్సంటేజ్ విషయం చూస్తే ఎంజీఆర్కు 33% వచ్చింది, ఎన్టీఆర్కి 46% వచ్చింది. ఈ దళపతి విజయ్కి మాత్రం 35% వచ్చింది ఓటింగ్ శాతం. ఏ విధంగా ఈయన మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా ఉన్నాడు. 107 60 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఈ డిఎంకేను అన్నా డిఎంకేని ద్రవిడ పార్టీలను ఓడియడం అనేది సాధ్యం చేశాడు. అదేవిధంగా ఇతనికి చాలా ఇబ్బందులు పెట్టారు. ఒకటి భార్య కేసు, విడాకుల కేసు, ఒకటి త్రిష రిపేర్ కేసు అని ఇతను ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ పార్టీ అడిగినా, కాంగ్రెస్ పార్టీ అడిగినా ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఒంటరిగా పోరాడి విజయం సాధించాడు. 100 పైచిలుకైన 107 స్థానాలు గెలిచాడు. ఇప్పుడు సింగిల్గా సీఎం చేస్తారంటే దాదాపు కాంగ్రెస్ కూటమి అయినా అన్న డిఎంకే సపోర్ట్ చేసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ చిన్న నుంచి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఒక సీఎం స్థాయికి చేరిందంటే ఇది మనం స్వాగతించవలసిన విషయం. ఇలాంటి వీడియోలు మిస్ కావద్దంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.